హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేయస్ టాకీస్. సండే ఎపిసోడ్ ఒక పక్క వైల్డ్ కార్డ్స్, ఇక్కడ ఎలిమినేషన్, నైనిక ఎలిమినేషన్ చాలా రసవత్తరంగా అయితే ఉంది. హౌస్లో ఉన్న వాళ్ళు వైల్డ్ కార్డు ఎంట్రీస్ని ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళు వచ్చే వాళ్ళని మనం ఏ విధంగా తరిమి కొట్టాలని ఒకవైపు, నైనిక వెళ్ళిపోతుందని ఒక బాధ. అసలు హౌస్లో ఎవరు వెళ్తారని ఫస్ట్ అయితే మణికంఠ అని అనుకున్నారు, నైనిక మణికంఠని అయితే పెట్టారు. దీనివల్ల చాలా ఉత్కంఠ అయితే రేగిందని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చూస్తే అంతా ఎంటర్టైన్మెంట్ బేస్సే అనిపిస్తుంది. ఎందుకంటే వచ్చిన ప్రతి వారు రోహిణి కానీ, అవినాష్ కానీ, గంగవ్వ, నెక్స్ట్ టేస్టీ తేజ, వీళ్ళు నలుగురు కూడా కామెడీ టచ్ అప్ తప్ప గేమ్స్ పరంగా అయితే అంత యూజ్ అయితే ఉండదు. అంటే హౌస్లో మన మణికంఠ బాగా ఏడుస్తున్నాడు, అలాగే యష్మి అరుస్తుంది కరుస్తుంది తప్ప గేమ్ లేవు. కాబట్టి ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అయితే కామెడీని అయితే తీసుకొచ్చారని అనిపిస్తుంది. ఎక్కువగా అందరూ కూడా వాళ్ళే ఉన్నారు హౌస్లో. చూద్దాం మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వల్ల హౌస్కి ఏమైనా ఉపయోగం ఉందా, వాళ్ళు బయటికి వెళ్తారా ముందు, లేదా మన పాత కంటెస్టెంట్స్ వెళ్తారా అయితే చూద్దాం. ఈరోజు ఎపిసోడ్ అయితే నాకు సార్ ఎంట్రీ సాంగ్ అయితే చాలా చాలా బాగుంది, అదిరిపోయింది అనుకోవాలి. తర్వాత నాకు సార్ ఏమన్నారంటే, ఈ వీక్ వైల్డ్ కార్డ్ వాళ్ళు హౌస్లోకి అయితే వస్తున్నారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అయితే నాకు సార్ చెప్పారు. అయితే ఇక్కడ నామినేషన్లో ఉన్న వాళ్ళందరినీ నిలబడమన్నారు, ఉన్న నలుగురు నిలబడ్డారు. అందులో విష్ణుప్రియని అయితే సేవ్ చేశారు బిగ్ బాస్. అయితే విష్ణుప్రియని నాకు సార్ అయితే ఒకటి అడిగారు, వైల్డ్ కార్డ్ నుంచి ఎంట్రీస్ వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావు, వాళ్ళని తప్పించడానికి నువ్వేం చేస్తావు అంటే, బాగా మర్యాదలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేసి బయటకైతే వెళ్ళగొడతామని అయితే విష్ణుప్రియ అయితే కామెడీ టచ్అప్లు అయితే చెప్పింది. తర్వాత అలాగ ఒక్కొక్కరిని అయితే అడిగారు. నబీల్ని అడిగితే, నబీల్ నిఖిల్ని అడిగారు, మేము చాలా గట్టిగా అయితే ఉన్నాము, మేమందరం కూడా వచ్చిన వైల్డ్ కార్డ్స్ని అయితే ఎదుర్కొంటామనేది చెప్పాడు. ప్రేరణ కూడా అడిగాడు, వాళ్ళని పంపించడానికి మేమైతే ట్రై చేస్తాం, నేనైతే విన్ అవుతానని అయితే ప్రేరణ చెప్పింది. యష్మి ఫైట్ ఇస్తాం, అయినా వాళ్ళు వస్తే మాకేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు అన్నట్టయితే చాలా క్యాజువల్గా చెప్పింది. నైనిక క్లారిటీ ఉండదు, హౌస్లోకి వస్తేనే కానీ తెలుస్తుంది వాళ్ళకి ఎంత క్లారిటీ ఉందో ఏంటన్నది. ఇక్కడ క్లారిటీ అయితే మిస్ అవుతుందని అయితే నైనిక చెప్పింది. పాప అమ్మాయికి క్లారిటీ లేక వెళ్ళిపోతుంది. గార్డెన్ ఏరియాకి రమ్మన్నారు నైనికని మణికంఠని, ఎందుకంటే వాళ్ళిద్దరిని లాస్ట్లో ఉంచారు. మణికంఠకి ఇంకా ఈ ఏడుపులు ఇవి ఇంకా పోవట్లేదు, దీనికోసమైన మణికంఠని అయితే లాస్ట్ వరకు ఉంచారు. తనలో ఇంకా కాన్ఫిడెన్స్ పెంచడానికైతే మణికంఠని లాస్ట్ వరకు ఉంచారని నాకైతే అనిపిస్తుంది. నైనిక మణికంఠ వచ్చారు గార్డెన్ ఏరియాలో, వీళ్ళంతా చూస్తున్నమాట. ఇక్కడైతే మణికంఠను సేవ్ చేశారు. నైనికకి అయితే షాక్ తగిలింది, ఎందుకంటే మణికంఠ వెళ్తాడు అని హౌస్ మేట్స్ కూడా అదే విధంగా అనుకున్నారు. కానీ ఇక్కడ దెబ్బ నైనికకి అయితే తగిలింది. స్టేజ్ మీదకైతే వెళ్ళింది నైనిక. ఇక్కడ నాకు సార్ అడిగారు, నువ్వు అనుకున్నావా, వస్తానని నువ్వు ఊహించావా అని అయితే అడిగారు. అనుకోలేదు సార్, అయితే ఎక్కడో కొడుతుంది, మనసులో అయితే ఎక్కడో కూడా కొడుతుంది అని అయితే నైనిక చెప్పింది. అలాగే బీబీ హౌస్లోకి వచ్చిన కాంచి నేను ఒక లెసన్ అయితే నేర్చుకున్నాను అని చెప్పింది. ఇక్కడ బిగ్ బాస్ డైరీ ఒక్కొక్కరి గురించి ఒకటైతే చెప్పమన్నారు బిగ్ బాస్. ప్రేరణ మ్యానిపులేటెడ్ అంట, ప్రేరణ మ్యానిపులేటెడ్, బాగా మ్యానిపులేట్ చేస్తుంది. వెన్నుపోటు పరిచే వ్యక్తి మణికంఠ. బాబోయ్, మణికంఠను అందరూ తగులుకోవడమే, వెన్నుపోటు పొడుస్తున్నాడంట. అంటే హౌస్లో నువ్వు సరిగ్గా ఆడట్లేదు, బెడ్రూమ్లో ఉన్నావు అన్నందుకు వెన్నుపోటు పరిచే వ్యక్తి అని అయితే అంది. నకిలీ స్నేహితురాలు విష్ణుప్రియ అంట, నకిలీ స్నేహితురాలు, ఎందుకంటే ఆమె అంతగా వన్ సైడ్, ఒక్కొక్కసారి బాగుంటుంది, ఒక్కొక్కసారి సరిగా ఉండదు, అందుకని నాకు నకిలీ స్నేహితురాలు అంది. అటెన్షన్ సీకర్ పృథ్వీ, ఎంతసేపు కూడా తను తానే అటెన్షన్ చేసుకుంటాడు అమ్మాయిల వైపు అని అయితే చెప్పింది. అద్దం ముందు ఎక్కువగా నిలబడతాడు అని అయితే చెప్పింది. అవకాశవాది నబీల్, అసలు ఈ అవకాశవాది నబీల్ అన్నది ఏంటో నాకైతే అర్థం కాలేదు. అవకాశవాది అంటే
లేని అవకాశాన్ని తన దగ్గరకు తెచ్చుకొని అందిపుచ్చుకునేవాడు. అవకాశవాది అంటే ఇతరుల అవకాశాన్ని లాగేసుకునేవాడు అవకాశవాది అంటారు. మరి నబీల్కి ఆ ట్యాగ్ ఎందుకు ఇచ్చింది నాకైతే తెలీదు. బెస్ట్ ఫ్రెండ్ సీత, బెస్ట్ ఫ్రెండ్ సీత అంట. మరి నిఖిల్ని వదిలేసింది వాళ్ళ అన్నయ్యని. బెస్ట్ ఫ్రెండ్ సీత. గేమ్ చేంజర్ నిఖిల్, గేమ్ చేంజర్ నిఖిల్. నిఖిల్ సరిగ్గా ఆడట్లేదు, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. దానివల్ల నిఖిల్ అయితే చాలా లోలో అయితే ఉన్నాడు అన్నట్టు అయితే చెప్పింది గేమ్ చేంజర్. మందబుద్ధి యష్మి అంటే తనకి కొన్ని మందబుద్ధి అన్నది కూడా నాకైతే ఈ ట్యాగ్ అయితే కరెక్ట్గా అనిపిస్తుంది. యష్మి మందబుద్ధి ఏంటి, కన్నింగ్ బుద్ధి. మరి మందబుద్ధి అనే ట్యాగ్ ఇచ్చింది. ఎవరికి ఏమి ఇవ్వాలి, మా అమ్మాయికి ఎలాగ మెచ్యూరిటీ లేదు కాబట్టి ఆ విధంగా ఇచ్చిందని మనమైతే అనుకుందాం. అందరికీ గుడ్ బై చెప్పేసింది. ఇక్కడ కన్నీరు చూడాలి, కన్నీరు కారిపోతుంది సీతకి. ఎవరు వెళ్ళినా ఓ కన్నీరే. ఇది ఏ స్ట్రాటజీ కాదా? ఎవరు చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, మణికంఠ ఏడుస్తేనేమో ఒక పెద్ద స్ట్రాటజీ అంటున్నారు. అమ్మో ఎవరు వెళ్ళిపోయినా మణికంఠ ఎందుకు ఏడుస్తున్నాడు, గేమ్ అంతా మణికంఠ తన వైపే తిప్పుకుంటున్నాడు అని అన్నప్పుడు, సీత ప్రతి ఒక్కరు వెళ్ళినప్పుడు ఎందుకు ఏడుస్తుంది, ఎవరో ఒకరి కోసం కనెక్ట్ అయ్యి ఏడ్చిందంటే ఒక అర్థం ఉంది. ప్రతి ఒక్కరు వెళ్ళినప్పుడల్లా ఏడ్చి ఇది కన్నీరు కాదా, ఇది ఎమోషనల్ కాదా అంటే వాళ్ళ ఓటింగ్స్ కోసం సీత మొసలి కన్నీరు కారుస్తుందా? మీకేమనిపిస్తుంది కామెంట్ అయితే చేయండి. స్టోర్ రూమ్లోంచి ఒక లెటర్స్ తీసుకొచ్చారు. లాస్ట్లో మన ముందు రోజు మిస్ అయిన లెటర్స్ అన్నీ తీసుకొచ్చి ఒక్కొక్కరికి చదవమని. నిఖిల్ ఏమో సీత లెటర్ చదివాడు. మన నంద్యాల అమ్మాయి గెలిచి తీరాలి, నువ్వు చాలా స్ట్రాంగ్గా ఆడుతున్నావు అని అయితే వాళ్ళ అమ్మ అయితే లెటర్ అయితే పంపించింది. నబీల్ లెటరు, షేర్ నీకు హెల్ప్ అవసరం లేదు, నువ్వు బాగా ఆడుతున్నావు, ఫ్యామిలీ అంతా నీ గేమ్ని అయితే చూస్తున్నావు. అమ్మ కాకపోతే అమ్మ మాత్రమే కొంచెం బాధపడుతుంది. నువ్వు బాగా ఆడాలి, తిరిగి కప్పు కొట్టుకుని వరంగల్కి రావాలి, నువ్వు షేర్ కానివి అని అయితే వాళ్ళ బ్రదర్ అయితే ట్రోఫీ తీసుకుని రావాలని అయితే చెప్పారు. యష్మి మణికంఠను అన్యాయం చేసింది కాబట్టి యష్మితో మణికంఠ లెటర్ని చదివించారు. వాళ్ళ వైఫ్ రాసిందన్నారు, మరి అది ఎంతవరకు నిజమన్నది తెలియదు. నువ్వు ఎమోషనల్ తగ్గించుకుని బాగా ఆడు కన్నా అయ్యి అని రాస్తున్నాను. దీంట్లో ఎంతవరకు నిజమైతే తెలియదు. ఒకవేళ బిగ్ బాస్ వాళ్ళే మణికంఠకి ఒక ఓదార్పునివ్వటానికి ఈ లెటర్ పంపించారా లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ పంపించారా అన్నది మనకైతే ఇంకా తెలియదు. మణికంఠ యష్మి లెటర్ చదివాడు. అలాగే నువ్వు వారియర్వి అని వాళ్ళ నాన్న అయితే అన్నాడు. ఇట్లా నామినేషన్స్ అయితే అయిపోయినాయి. నైనికి అయితే ఎలిమినేట్ అయిపోయింది.